ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? భావం చంపేస్తానని వీడే చెప్పాడు. అంబులెన్స్కి ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. వీడేం చేయాలనుకుంటున్నాడు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అదే కదా నా బాధ కూడా. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియడం లేదు. ఏ ప్రమాదం నెత్తిమిదికి తీసుకొస్తాడో అర్థం కావడం లేదు. నాకైతే చెమటలు పట్టేస్తున్నాయి, గొంతు ఎండిపోతుంది, నాకేదో అయిపోతుంది. వస్తుందా? అబ్బాయి ఇట్రా. అబ్బాయి అబ్బాయి ఇటు చూడు. ఏంటి బాబాయ్? ఏంటంటావేంటబ్బాయి? పావతో పాటు వసుత కూడా జ్యూస్ తాగింది కదా. ఆయనంటే వయసులో పెద్దవాడు కాబట్టి వెంటనే పనిచేసింది. ఇదేమో కంట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, లేటుగా పనిచేసింది. వెంటనే ఐసీయూలో జాయిన్ చేస్తారో, ట్రీట్మెంట్ ఇస్తారో, ఆపరేషన్ చేస్తారో వెంటనే ఏదో ఒకటి చేసేమను. ఓకే బాబాయ్, వెంటనే డాక్టర్ని పిలుద్దాం. పోతే ఇద్దరిని కాల్ చేద్దాం. నన్ను ఎలాగో అల్లుడు అంటోంది కదా, మావయ్యకి సహాయంగా పంపిద్దాం. నిజమే అబ్బాయి. వసుదా, నువ్వు బావగారి కోసం బతకాలి అనుకున్నావు. అబ్బాయి బావగారికి సహాయంగా నిన్ను పంపించాలనుకుంటున్నాడు. బ్రతికితే టైం ప్రకారం ఆయనకి చూసుకుందువు గాని, చచ్చిపోతే సమాధి ఇద్దరికీ ఒక దగ్గరే కట్టించేస్తాం. అనుకున్నది సాధించలేకపోయినా ఆత్మలుగా కలిసిందురు. నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను. అసలు నేను ఆ జ్యూసే తాగలేదు. నాకు తెలుసత్తా నువ్వు తాగలేదని. అమ్మో అమ్మో అమ్మో, ఎంత కంత్రి వసుదా నువ్వు. జ్యూస్ నువ్వే ఇచ్చావని మా బావగారు అందరికీ చెప్తే నీ బతుకు సెంట్రల్ జైల్లో చిప్పకూడే. మోహన్, అనవసరంగా నన్ను భయపెట్టుకో. అసలే నేను వణికిపోతున్నాను. నువ్వు మరింత భయాన్ని పెంచుకో. అంతదాకా వస్తే మీ ఇద్దరి పేర్లు కూడా నేను పోలీసులకు చెప్పేస్తాను. బాబా బాబా, డాడీకి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు సృజన? మామయ్యకి నీ గురించే ఇబ్బంది పెరిగిపోయింది. 24 గంటలు నీ గురించి ఆలోచిస్తూ ఇదిగో ఇలా ఒంటి మీదకి తెచ్చుకున్నారు. పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. అదేంటి, నిన్నటి వరకు సార్ బాగానే ఉన్నారు కదా, ఈ రోజు ఇలా జరగడం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. మామయ్యకి ఎప్పుడు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నేను మామయ్య అని పిలిచినా తండ్రిలాగానే చూసుకున్నాను. నాకు పెద్ద దిక్కు అనుకున్నాను. అలాంటి వ్యక్తికి ఇలా అయ్యేసరికి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. చూసావా వీడి ఓవర్ యాక్షన్? అక్కడ చంపేయడానికి ప్లాన్ చేసింది వీడే. ఇక్కడ బావకి ఏదైనా జరిగితే చచ్చిపోతానన్నట్టు సృజన ముందు ఎలా బిల్డప్ ఇస్తున్నాడో. వీటి డబుల్ యాక్షన్ చూస్తే నాకు మైండ్ పోతుంది. ఆ సృజనని నమ్మించడానికి వీడు మనతో ఆడుకుంటున్నాడు. బాబా, నేను వెంటనే డాడీని చూడాలి. ఎవరిని లోపలికి రావద్దన్నారు. ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, వెయిట్ చేయి.
మా డాడీకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. సార్ని హాస్పిటల్కి తీసుకొచ్చారని తెలిసిన దగ్గర నుంచి మేము చాలా టెన్షన్ పడుతున్నాం. ఇప్పుడు సార్కి ఎలా ఉంది? మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక అరగంట తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఆయన స్పృహలోకి వస్తారు. మీరు వెళ్ళి చూడండి. ఆయన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తే బావ ఏం మాట్లాడతాడో, నీ గురించి చెప్తే నీ పరిస్థితి ఏంటి? అదే కదా నాకు అర్థం కావడం లేదా. ఇప్పుడు ఏం చెయ్యాలిరా భగవంతుడా? మహేష్, అడ్వకేట్ గారిని బయట వరకు పంపించేసిరా. ఓకే మేడం. మ్యామ్. ఏంటి శివ, ఏదైనా క్లూ దొరికిందా? ఎస్ మేడం, చాలా పెద్ద క్లూ దొరికింది. వీడి ఫోటో చూడండి మేడం. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్కి వీడే మెయిన్ లీడర్. వీడేనా గోపి మంచివాడని చెప్పి గోపిని విడిపించింది? వీడెక్కడున్నాడో నాకు వెంటనే తెలియాలి. వీడిప్పుడు లేడు మేడం, ఈ మధ్యనే చనిపోయాడు. అయితే గోపి గురించి ఎంత పాజిటివ్గా చెప్పాడో, ఆ తర్వాత 2-3 సార్లు గోపి మీద అటాక్ చేశాడని మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి శివ నువ్వనేది? వీడు గోపి మీద అటాక్ చేయించాడా? ఎస్ మేడం, 2-3 సార్లు జరిగిందట. కానీ గోపి తప్పించుకున్నాడని తెలిసింది. ఏంటి శివ, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు. వీడిని పట్టుకుంటే ఆ గోపి గురించి ఏదో ఒక లాక్ దొరుకుతుంది, గోపి మీద కేసు పెట్టొచ్చు అని నేను ఆలోచిస్తుంటే చనిపోయిన వాడి ఫోటో తీసుకొచ్చి చరిత్ర మొత్తం చెప్తున్నావు. ఇప్పుడేం చేయగలం? మేడం, వీడు చనిపోయి ఉండొచ్చు, బట్ వీడు తాలూకు అనుచరులు ఉంటారు కదా, వాళ్ళకి గోపి గురించి తెలిసే ఉంటుంది కదా. అసలు వీడు గోపి మీద ఎందుకు అటాక్ చేశాడన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా. వీడేం చేశాడు, వీడి గతం ఏంటో మొత్తం బయటకొస్తుంది. అసలే స్మగ్లర్ కదా, వైట్ పేపర్ లాగా వాడేమీ ట్రాన్స్పరెంట్ గా ఉండడు. ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంటుంది, అది పట్టుకుంటే మొత్తం కథ బయటకొస్తుంది. అప్పుడు గోపి మీద ఎన్ని సెక్షన్లు పెట్టొచ్చు, ఎలా ఇరికించాలో మనకు అర్థమవుతుంది. నీ బతుకు మేం వేసిన భిక్షరా. ఇప్పుడు నేను నీకు మాకు సంబంధం లేదని సాక్ష్యం చెబితేనే గాని నువ్వు జైలు నుంచి బయటికి పోలేవురా. నా దయ మీద నీ బతుకుంది. వాడికి కలప దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు నిజాలేంటో కోర్టుకు తెలిసాక గోపిని నిర్దోషిగా భావించి తక్షణమే విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఒరే గోపి, నీ గతానికి సంబంధించిన చరిత్రను నేను తవ్వుతున్నాను. అది మొత్తం ఇప్పుడు బయటికొస్తుంది. శివ, మేడం, వెంటనే వీడి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళని తీసుకురా. ఎస్ మ్యామ్. గోపి, ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డాడీ, ఊరుకోమ్మా, నాకేం కాలేదు కదా. నువ్వు నా దగ్గర ఉండగా నాకేమీ అవ్వదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్తేనే ఈ గుండె తట్టుకోలేదమ్మా. ఏంటి సార్ ఇది? చెప్పాను కదా, పరిస్థితులన్నీ తొందరలోనే చక్కబడతాయి, సృజన మళ్ళీ వస్తుంది అని. ఇంతలోనే మీరు బెంగ పెట్టుకుని
మీరు ఇలా అనారోగ్యం తెచ్చుకుంటే సృజన ఎంత భయపడుతుంది. అవును మావయ్య, నీకు సృజన మీద బెంగుందని అందరికీ తెలుసు. ఏదో మనస్పర్ధల వల్ల నీకు దూరంగా ఉంది, అదీ తెలుసు. అంత మాత్రానికి నువ్విలా ఒంటికి తెచ్చుకుంటే ఎలా? పాపం సృజనం చూడు ఎంత భయపడుతుందో. అమ్మా, మీ నాన్నకి పిల్లల్ని ప్రేమించడం వచ్చు, ద్వేషించడం రాదమ్మా. గోపి మీద నాకు కోపం ఉన్న మాట నిజమే, కానీ ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి కాదమ్మా. కనీసం నువ్వు నా మాట కూడా వినిపించుకోకుండా నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఊహించావా? డాడీ, నేను గోపిని ప్రేమించాను. నా గోపి మీద మీరు కోపాన్ని పెంచుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. అయినా సరే నేను మీకు దూరంగా వెళ్ళాను అంటే మీరు గోపి విషయంలో మారాలి అనుకున్నాను. అంతేకాని ఇలా అనారోగ్యం తెచ్చుకుని ఇలా హాస్పిటల్కి రావాలని నేను కోరుకోలేదు డాడీ. సార్, ఇవాళ ఉదయం కూడా నేను మీతో మాట్లాడాను కదా, అప్పటి వరకు బాగానే ఉన్నారు. మరి ఇంతలోనే ఇలా జరగడం ఏంటి సార్? మీ గురించి ఫోన్ రాగానే మేమిద్దరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇంకేముంది, ఇప్పుడు మా బావ నీ గురించే చెప్తాడు. నీ పని అయిపోయింది. అదే కదా నా భయం. సృజన తండ్రి గురించి బాధపడుతూ ఉంటే ఈ తార మాత్రం ఏదో లాయర్ లాగా ఎంక్వైరీలు చేస్తుంది. పొరపాటున ఇప్పుడు నేను జ్యూస్ ఇచ్చిన సంగతి చెప్తే నాకేం జరుగుతుందో కూడా తలుచుకోవడానికి భయం వేస్తుంది. సృజన గురించి ఆలోచిస్తూ నా గదిలో నేను కూర్చుని ఉన్నాను. అప్పుడే వసుధ నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. అయిపోయింది. మొత్తం నీ జీవితం మసైపోయింది. ఏంటి, తను జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాక మీకు ఇలా జరిగిందా? ఏంటి డాడీ మీరు అనేది? వసత మీకు జ్యూస్ ఇచ్చాకే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా? అవునమ్మా, తను నా గదిలోకి వచ్చి గ్లాస్తో జ్యూస్ తీసుకొచ్చింది. అంత నేను తాగలేనని సగం తనకిచ్చాను. తను తాగింది నేను తాగాను, కానీ వెంటనే నాకేదో అయినట్టయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. స్పృహ తప్పి పడిపోయాను. నేను జ్యూస్ ఇచ్చే టైంకి సార్ చాలా టెన్షన్గా ఉన్నారు. జ్యూస్ తాగ్గానే ఇలా అయిపోయారు. అవును సృజన, మామయ్య నీ ఆలోచనలతో బాగా టెన్షన్గా ఉన్నప్పుడు జ్యూస్ తాగటం వల్ల ఇలా జరిగిందేమో. నువ్వు ఆయన అపార్థం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. కానీ మామయ్య నీ మీద బెంగతో ఇలా హాస్పిటల్ పాలయ్యారు. ఏంటి మామయ్య ఇది? మీకేమైనా జరిగితే నేనేమైపోవాలి? నేను మీకు మాట ఇచ్చాను కదా, మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటారని. కానీ మీరు ఇలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మావయ్య. చూసావా మోహన్, వీడు ఓవర్ యాక్షన్ చేసిందంతా వీడే చేశాడు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎలా నాటకం ఆడుతున్నాడా? వీడితో మనం చేతులు కలిపి మన పిలకలు వాడి చేతికిచ్చాం. ఇప్పుడు వాడి గురించి మనం చెప్పలేము, అలా అని వాడి ఓవర్ యాక్షన్ చూస్తూ ఆగలేము. అమ్మో, నేను కూడా ఏదో ఒక ఓవర్ యాక్షన్ చేయాలి. సార్, అసలే తల్లి లేని పిల్ల కదా, మీరు తన గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? ఏదో చిన్నపిల్ల అలిగి వెళ్ళిందే అనుకోండి, మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉంటుందా చెప్పండి?
అమ్మో ఇది కూడా ఓవర్ యాక్షన్ చేసి మార్కులు కొట్టేస్తుంది. నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. అవును బావా, సృజనను ఎలాగైనా మన ఇంటికి తీసుకొస్తాను బావా. మీరేం బాధపడకండి బావా, నేను తీసుకొస్తాను. అమ్మా సృజన, నేను బాగుండాలంటే నువ్వు మన ఇంట్లో ఉండాలమ్మా. నా కళ్ళ ముందు ఉండాలి. నా కూతురు నా దగ్గరే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. లేదంటే ఇదిగో నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏంటి సార్ ఆ మాటలు? మీకేమైనా జరిగితే ఇక్కడ ఎవరూ తట్టుకోలేరు. మీరు ఇలా మాట్లాడొద్దు. నేను మీకు మాటిస్తున్నాను, సృజన మీ ఇంటికి వస్తుంది. నువ్వు నా గురించి ఆలోచించావమ్మా. ఇదే మాట నా కూతురు నాతో చెప్తే నాకు మరింత ధైర్యంగా ఉంటుంది. చెప్పు తల్లి, నువ్వు నాతో మన ఇంటికి వస్తావా లేదా నన్ను చచ్చిపోమంటావా? వద్దు డాడీ, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. మేడం మేడం కొట్టొద్దని చెప్పండి మేడం. అమ్మా చెప్పరా చెప్పండి మేడం. మేడం కొట్టొద్దని చెప్పండి మేడం. ప్లీజ్ మేడం చెప్పరా మేడం. వీడు చంపేస్తున్నాడు మేడం. కొట్టొద్దని చెప్పండి మేడం. కొట్టొద్దని చెప్పండి మేడం. అమ్మా చెప్పరా మేడం. మహేష్, ఇప్పుడు చెప్పండ్రా, గోపిని మీరు ఎందుకు చంపాలి అనుకున్నారు? గోపి మీద మీకెందుకు అంత కక్ష? మేడం, వాడు చాలా పెద్ద మాయగాడు. మా బాసుని మోసం చేశాడు. నేను మీ గతాన్ని అడగడం లేదు, గోపిగాడి చరిత్రను అడుగుతున్నాను. అదే మేడం మేం చెప్తున్నాం. మా బాస్ వాడికి ఏదో మ్యాప్ ఇచ్చాడంట. ఆ మ్యాప్ నా దగ్గర ఉండడం సేఫ్ కాదని నేనేం చేశానంటే, గోపి నువ్వు నాకు సాయం చేయాలి. చెప్పన్నా. ఇందులో నా ఫ్యామిలీకి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. దీన్ని నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టు. నేను బయటికి రాగానే తీసుకుంటాను. అలాగే అన్నా, కంటికి రెప్పలా కాపాడతాను. మ్యాపా? మీరేమైనా సివిల్ ఇంజనీర్స్ ఏంట్రా? బిల్డింగ్లు కట్టడానికి మ్యాప్లు వేయడానికి? మేడం, స్మగ్లర్స్ డంపింగ్ని ఒక్కొక్క చోట దాస్తారు. అది అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టడం కష్టం. అందుకే దానికి సంబంధించి కొన్ని గుర్తులతో మ్యాప్లు వేసుకొని దాచుకుంటారు. తర్వాత అంతా సద్దుమనిగాక ఆ డంపుని వాళ్ళు తీసుకుంటారు. అవునా? ఇది నీకెలా తెలుసు? మా మావయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే కదా మేడం ఉన్నది. ఆయనే చెప్పారు. స్మగ్లర్స్ అంత తెలివిగా ఎలా ఈ కలపను దాస్తారు అని అడిగితే ఆయనే నాకు చెప్పారు మేడం. బహుశా వీళ్ళు చెప్తున్నది అలాంటిది అయి ఉంటుంది. ఏరా, మ్యాప్ అంటే అదేనా? మాకు తెలియదు మేడం, కానీ మా బాస్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఆ మ్యాప్ గోపి దగ్గరే ఉందని. అది కానీ దొరికిందంటే మన తలరాతలు మారిపోతాయి. తరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బు మన దగ్గరకు వస్తుందని అందుకే మేడం వాటి గురించి ఎతికాము. కానీ ఆ గోపి తప్పించుకొని తిరుగుతున్నాడు. మేము వాడిని పట్టుకొని ఎన్నిసార్లు అడిగినా నేను గతాన్ని మర్చిపోయానని చెప్పాడు. మరంత విలువైన సంపద కోసం ఏదో కథలు చెప్తే మీరెలా వదిలేస్తారా? అక్కడ వాడి కథలు నమ్మారా, లేక ఇక్కడ మా దెబ్బలు తట్టుకోలేక నాకు కొత్త కథలు చెప్తున్నారా? మహేష్, వీళ్ళిలా చెప్పరు కానీ ఇంకో రౌండ్ వేయండి. ఓకే మేడం. మేడం మేడం దయచేసి మమ్మల్ని కొట్టొద్దు మేడం, నేను చెప్పేది నిజమే. అవును మేడం, మా బాస్ ఉన్నంత వరకు వాడి గురించి మేము వెతికాం. తర్వాత వాడు ఇక్కడ విశాఖపట్నం వచ్చేసాడంట. అప్పటి నుంచి మేము కూడా ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నాం. ఇంతకు మించి మాకేం తెలియదు మేడం, దయచేసి మమ్మల్ని వదిలేయండి మేడం. రే, మీరు చెప్పేది నిజమేనా? మా భార్య బిడ్డల మీద ఒట్టే చెప్తున్నాను మేడం, ఇదంతా నిజమే.
గోపి దగ్గర మ్యాప్ ఉందా? అది ఎవరికీ చెప్పకుండా దాచాడా? అయితే ఇప్పుడు ఆ మ్యాప్ ఎక్కడ ఉంటుంది? ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఏంటారా నన్నెందుకు అంత కోపంగా చూస్తున్నావు? నువ్వు జ్యూస్ తాగలేదు, ఆయన పక్కనున్న మొక్కలో పోసావు. మందు కలిపిన జ్యూస్ కాబట్టి మొక్క వాడిపోయింది. ఇదే నట్టింట్లో నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను.